నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చెను. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చెను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదన్. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదన్. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదన్. యెహోవా నా మంచి కాపరివి, నాకులేమి కలుగదు. యెహోవా నా మంచి కాపరివి, నాకులేమి కలుగదు. సో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే అని నేను ఎప్పుడు చెప్పగలుగుతామో తెలుసా? హానెస్ట్గా ఉన్నప్పుడు. వాక్యము సత్యము, జీవము, మార్గము, మోక్షము, న్యాయమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, ప్రేమ, ఇవన్నీ ఉంటాయి వాక్యానికి. సో మంచి సుగుణమున కలిగినది వాక్యం, దేవుని వాక్యం. సో ఆ వాక్యంలాగా నేను జీవించినప్పుడు మనం ఇట్లా రోడ్లో కూర్చున్నా, చెట్టు కింద కూర్చున్నా, ఎక్కడ ఉన్నా మన వెంట ఏమొస్తాయి? కృపాక్షేమములు వస్తాయి. ఊరికే కూర్చో వస్తాయి, పండుకో వస్తాయి, ఏమి తిన్నా వస్తాయి, ఏమి తినకపోయినా వస్తాయి. ఆ కృపాక్షేమములు అక్కడ దేవుని నుంచి రావాలి అంటే నేను ఎలా జీవించాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మరి మంచి ఆలోచనలతో, మంచి తలంపులతో, మంచి జ్ఞానంతో ఇతరుల్ని ప్రేమించడం, మరి ఇతరులకి సహాయకరంగా ఉండడం, మేలుకరంగా ఉండడం. నేను ఇక్కడ ఉంటే వీళ్ళకి మేలు ఉండాలి, అక్కడ ఉంటే వాళ్ళకి మేలు జరగాలి, అలా మేలుగా ఉండడము అంటే దేవుని వాక్యం న్యాయంగా, యథార్థంగా, పరిశుద్ధంగా అలా ఉంచినప్పుడు నువ్వు ఎక్కడున్నా, నేను ఎక్కడున్నా ఆయన కృపాక్షేమములు మన వెంట వస్తాయంట చిరకాలం. సో ఫ్రెండ్స్, మరి నువ్వు ఎలా ఉండవు, నేను ఎలా ఉండము పరీక్షించుకోవాలి. అలా ఉంటున్నప్పుడు ఎక్కడ ఉన్నా సో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, మరి మంచి ఆరోగ్యం ఉంటుంది, ప్రశాంతంగా నిద్ర వస్తుంది. రోడ్లో పండుకున్నాం అనుకో అక్కడే నిద్ర వస్తుంది, బస్ స్టాండ్లో పండుకున్నాం అనుకో అక్కడే నిద్ర వస్తుంది. సో అంటే అంత నెమ్మదిగా ఉండగలుగుతాం. ప్రశాంతమైన జీవితము కావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి ఫ్రెండ్స్. అందుకే నాకు ఇది చాలా ఇష్టం. మనం మంచిగా జీవిస్తున్నప్పుడు ఇతరులకు హాని చేయకుండా, ఇతరులు దోచుకోకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టుకోకుండా, మరి చెడు స్వభావం లేకుండా, పాపం లేకుండా పవిత్రంగా మనం మంచిగా జీవిస్తున్నప్పుడు
మన వెంట అవే పరుగులు పెడుతూ వస్తాయంట కదా. మరి నువ్వు నేను ఎలా ఉండాలి? ఎస్, మరి నిజంగా నాకు ఏమీ తెలీదు. దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ప్రపంచ సువార్థికురాల్ని. అన్ని దేశాలు ఒక పక్షిలాగా తిరుగుతా నేను. ఇంత మంచి గిఫ్ట్ నాకు ఇచ్చాడండి. అందుకే నేను వెరీ హ్యాపీగా ఉంటాను. తెలియనప్పుడు నేను సువార్త చేయనన్నాను, అస్సలే చేయనన్నాను. కానీ దాని విలువ అంటే అంతే కష్టమే ఉంటుంది. కానీ దేవుడిచ్చిన గిఫ్ట్ చాలా బాగుంటుందండి. ఆ గిఫ్ట్లో ఎటువైపు చూసినా కూడా బ్యూటీ ఉంటుంది, పీస్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ అంటే అలా ఉంటుందండి. సో దేవుడు నన్ను ఎంతబడి ఇచ్చాడు. ప్రపంచ సువార్థికురాలు నేను, ప్రపంచ సుందరిని నేను. నా ప్రభు నన్ను ఆ గిఫ్ట్గా ఇచ్చాడండి. సో ఎక్కడున్నా నేను పీస్గానే ఉంటా. సో ఇది అందుకే కృపాక్షేమములు. ఇది దావీదు రాసిన కీర్తన 23 లాస్ట్ వర్డ్ 6th. దావీదు రాసిన కీర్తనలు 23 1 to 6 ఉంటుంది. 6th వర్డ్ ఎంత బాగుంది కదా. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదన్. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదన్. నేను ఎక్కడ ఎక్కువ సంతోషం 100% సంతోషంగా ఉంటానంటే దేవునితో గడుపుతున్న సమయంలో 24 గంటలు నాకు ఇష్టం అండి. సో వాక్యం చదివేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు, దేవునితో మాట్లాడుతున్నా అసలు 24 గంటలు నాకు హ్యాపీగానే ఉంచిందండి. అదెందుకో తెలీదు. సో అంత పీస్ దేవుడు నీకు నాకు ఇవ్వగలడు. అందుకే మనం అలా ఉంచినప్పుడు ఆయన కృపాక్షేమలు మన వెంట మనతో ఉన్నప్పుడు ఏమి చేయదండి. అడవిలో నా స్థలం సరస్వతి దైవకృప గాస్పల్ మినిస్ట్రీ కనంపల్లి విలేజ్లో నేను నా స్థలంలో 3 నెలలు చీకట్లోనే పండుకొని ఉన్నానండి. నైట్ అక్కడే ఒక్కటే ఉన్నా. 3 నెలలు గడిపానండి. అసలు తింటేనే పనుకుంటా, హ్యాపీగా నిద్రపోతున్నా. ప్రొద్దున్నే మధ్యలో లేస్తా, ప్రార్థన చేస్తా. చాలా జంతువులన్నీ తిరుగుతూ ఉంటాయి చుట్టూ. నేను ఎక్కడైతే ఉంటున్నానో ఆ చుట్టూ లోపలికి వచ్చేటివి కాదండి, బయటనే తిరిగేటివి. సో గాడ్ గ్రేస్, దేవుని కృప మన పట్ల ఉన్నప్పుడు బయటనే తిరిగి వెళ్ళిపోతాయి, కానీ లోపలికి అడుగు పెట్టేటివి కాదండి. దేవుడు ఇంకా వద్దు, ఫస్ట్ బయటికి వెళ్ళాను. 3 నెలలు గడిపానండి అక్కడ. అందుకే దేవుని కృప కనికరం మన పట్ల ఉండాలంటే వాక్యానుసరంగా జీవించాలి. దేవుని వాక్యానుసరంగా జీవిస్తున్నప్పుడు అడవిలో ఉన్న, చీకట్లో ఉన్న, సముద్రంలో ఉన్న, నడి రోడ్లో ఉన్న సింహం కంటే ధైర్యంగా ఉండగలుగుతాం. అందుకే సామెతలు 28:1 చెప్తుంది, నీతిమంతులు సింహం వలె జీవిస్తారని. భయం ఉండదండి వాళ్ళకి. ఎందుకు భయం? నేనేమో చేశాననుకో నాకు భయం, చేయలేదనుకో ఎందుకు భయం లేదు కదా. సో అందుకే ఫ్రెండ్స్, నేను అలా ఉండాలని దావీదు రాసిన కీర్తన 23 6th వర్డ్ చెప్తుంది. ఏం చెప్తుంది? దేవుని కృపాక్షేమలు మన వెంట వస్తాయి. ఆయన సన్నిధిలో స్థిరకాలం జీవిస్తున్నప్పుడు గ్రీన్, ఎవ్రీ గ్రీన్ అండి.
ఎప్పుడు పచ్చగానే ఉంటాం. వాడదు, ఎండాకాలంలో వాడదు, వర్షాకాలంలో వాడదు, తుఫాను వచ్చినా వాడదు, ఏమంటావండి పిడుగులు పడినా వాడదు. ఎప్పుడు ఎవ్రీ టైం గ్రీన్ పచ్చగా ఉంటుంది, అందంగా వచ్చింది. అది దేవుని సన్నిధిలో గడిపినప్పుడు మాత్రమే కాదు, ఆయన పైన ఆనుకొని జీవిస్తున్నప్పుడు. అందుకే దావీదు రాసిన కీర్తనలు 23:6లో దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 28:1లో నీతిమంతులు సింహం వలె ఉంటారని చెప్తుంది. ఫ్రెండ్స్, ఏషియా 26:3లో ఆయన్ని ఆనుకొని జీవిస్తున్నప్పుడు సంపూర్ణమైన సంతోషం, ఆనందము, ఆరోగ్యము, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అలాగుంటామండి. సో అందుకే నాకు చాలా ఇష్టం ఈ పాట. మీరు కూడా పాడండి. మీరు నేను అలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఇదొకసారి చిన్నగా పాడతాను, బోర్ అనుకోద్దండి. కృపాక్షేమములే నేను బ్రతుకు దినములన్నీయు, కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నీవు బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నీ వెంట వచ్చును. నీవు బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నీ వెంట వచ్చును. చిరకాలము నీ సన్నిధిలో నేను జీవించెదను. సో యెహోవా నా మంచి కాపరివి, యెహోవా నా మంచి కాపరివి. సో నీకు నాకు మంచి కాపరి ఉండాలి యేసయ్య. ఫ్రెండ్స్, మరి వాక్యం బాగా విని ఆత్మీయలో బలపడాలని, ప్రార్థనలో వాక్యంలో ఆత్మీయలో బలపడాలని, మంచిగా జీవితాన్ని లీడ్ చేయాలని, మరి మీ విన్నందుకు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మినిస్ట్రీ ఇన్ కనంపల్లి విలేజ్, గాల్దొండ మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా టు వరల్డ్. I am evangelist. Okay, bye. Once again we will meet in the presence of God. Thank you. God bless you.